హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. +2 అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా బీటెక్ చేయాలనేది, టెక్నికల్గా వెళ్ళాలనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఎలాంటి టాప్ యూనివర్సిటీస్లో చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. సో మరి బీటెక్ అనేది ఎక్కడైనా ఈజీగా వెళ్ళొచ్చు. బట్ ఐఐటీలో బీటెక్ చేయాలనేది చాలా పెద్ద డ్రీమ్ ఉంటుంది. ఐఐటీలో బీటెక్ చేయాలి అంటే అంత ఈజీగా ఉంటుందా? జేఈఈ ఎగ్జామ్ రాయాలి, అందులో పాస్ అయితే దానికి అడ్వాన్స్గా వెళ్ళాలి. అది కూడా 16 లక్షల అప్లికేషన్స్కి ఓన్లీ 16,000 మంది స్టూడెంట్స్ మాత్రమే సీట్స్ అవైలబుల్ ఉంటాయంట. అంటే 16 lakh అప్లికేషన్స్ ఎక్కడ, 16,000 సీట్స్ ఎక్కడ? ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అవుతుంది? బట్ నా దగ్గర ఉన్న ఈ పర్సన్ మాత్రం మేము అది ఖచ్చితంగా ఇంపాసిబుల్ కాస్త మేము పాసిబుల్ చేస్తాం అంటున్నారు. ఐఐటీలో బీటెక్ చేసే సత్తా మా త్రూ వెళ్తే ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఉంటుంది అంటున్నారు. అంత మంచి ఆపర్చునిటీని మేమైతే ఇస్తామంటున్నారు. ఈరోజు నాతో పాటు వి సోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నాగేందర్ రావు గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, ఇంపాసిబుల్ కాస్త పాసిబుల్ చేసేస్తున్నారు. అంటే నిజంగా ప్రతి ఒక్క బీటెక్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి బీటెక్ ఏ యూనివర్సిటీస్లో అయినా వెళ్తారు. మహా అయితే ఇంకొంచెం లాంగ్ టర్మ్ తీసుకొని అయినా సరే ఏదో ఒక బెస్ట్ యూనివర్సిటీకి వెళ్తారు. కానీ ఐఐటీలో బీటెక్ చేయాలి అనేది మాత్రం అంత ఈజీ థింగ్ కాదు. ఖచ్చితంగా జేఈ ఎగ్జామ్ రాయాలి, అందులో పాస్ అయితే అడ్వాన్స్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 16 లక్షల అప్లికేషన్స్లో వన్ ఆఫ్ ద అవ్వాలి. అందులో 16,000 మందికి మాత్రమే సీట్స్ కొట్టాలి. కానీ ఇది నిజంగానే ఇంపాసిబుల్ అనిపిస్తుంటుంది కదా. సో ఇలాంటి దానిలో మీరు ఐఐటీలో బీటెక్ ఎలా పాసిబుల్ చేయిస్తున్నారు? ఇది మార్కెటింగ్ కోసం చెప్పే మాట కాదు. నేను చెప్పేది ఇండియాలోనే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి జేఈఈ ఎగ్జామ్తో అవసరం లేకుండా ఐఐటీల్లో బీటెక్ చదువుకోవడం మీ డ్రీమ్ అయితే 100% అది పాసిబుల్. అది ఎలా అంటే జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. ఎక్కడ సార్ ఇది జైపూర్లో ఉంటుంది మేడం, రాజస్థాన్ జైపూర్లో ఉంది యూనివర్సిటీ. ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ మన ఇండియాలో 7 ఐఐటీస్, 2 ట్రిపుల్ ఐటీస్ అండ్ బిట్స్ పిలానితో టైఅప్ అయి ఉన్న ఏకైక యూనివర్సిటీ ఇండియా మొత్తంలో, అదే జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. సార్ ఇప్పుడు యాక్చువల్గా బీటెక్ అనేది 4 years కెరియర్ కదా. సో మరి ఐఐటికి ఎలాగా అవుతుంది మేడం? ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ 7 ఐఐటీస్తో టైఅప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఐఐటీస్ లైక్ ఐఐటి ఢిల్లీ ఉంది, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి భిలాయ్ ఉంది, ఐఐటి రోపర్ ఉంది అండ్ ఐఐటి జమ్మూ. అండ్ 2 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఉంది, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది. ఇలా మనకు 7 ఐఐటీస్, 2 ట్రిపుల్ ఐటీస్తోని టైఅప్ అయిన యూనివర్సిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. 4 years బీటెక్ కోర్సులో స్టూడెంట్ 2 years మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ జైపూర్లో చదువుకుంటే అండ్ రిమైనింగ్ 2 years ఎలాంటి జేఈ ఎగ్జామ్ అవసరం లేకుండా ఆ 2 years మీరు ఐఐటీస్లో చదువుకునే అవకాశం ఉంది. ఎగ్జామ్స్ లేదు, ఇంటర్వ్యూస్ లేదు. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే మాకు కూడా ఐఐటీ టైఅప్ అంటున్నారు. బట్ ఆ ఐఐటీ టైఅప్స్ దేనికోసం అంటే లైక్ మీరు ట్రైనింగ్ కోసం అవ్వచ్చు, ఇంటర్న్షిప్ కోసం అవ్వచ్చు, వాటికే టైఅప్ అయినాయి. కానీ నేను చెప్పే టైఅప్ అకాడమిక్ టైఅప్. మీరు చదువుకునే బీటెక్కే జేకే లక్ష్మీపతిలో చదువుకునే 4 years బీటెక్లో 2 years బీటెక్ ఇన్ జేకే లక్ష్మీపతిలో చదువుకుంటారు అండ్ 2 years బీటెక్ అకాడమిక్ బీటెక్ ఏదైతే సబ్జెక్టులు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఐఐటీస్లో చదువుకుంటారు. అంటే ఐఐటీస్లో జేఈ ఎగ్జామ్ లేకుండా 16 లక్షల మందితోనే కాంపిటీషన్ పడి 16,000 సీట్లు కొట్టిన ఆ ఒక్క మనిషి ఎవరైతే ఐఐటీలో సీట్ కొట్టిన స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్తో పాటే మీరు చదువుకుంటారు ఐఐటీలో బీటెక్. ఆ స్టూడెంట్ పక్కనే కూర్చుంటారు, అతనికి చెప్పే ప్రొఫెసరే మీకు కూడా క్లాసెస్ చెప్తారు, అతని హాస్టల్లోనే మీరు ఉంటారు, వాళ్ళతో పాటే మీరు ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళతో పాటే మీకు సెమిస్టర్ మెమో కూడా ఐఐటీ నుంచి వస్తుంది. ఓ మై గాడ్, అఫీషియల్ అకాడమిక్ టైఅప్ నేను మాట్లాడేది. ఎలాంటి ట్రైనింగ్లు, ఇంటర్న్షిప్లు అవి ఇవి కాదు మేడం. ప్రాపర్ బీటెక్కే చదువుకుంటారు, ఐఐటీస్లో చదువుకుంటారు, జేఈ ఎగ్జామ్ లేకుండా చదువుకుంటారు. అసలు నిజంగా మేము బీటెక్ చదువుకునే టైంలో ఇలాంటి ఉండుంటే ఈ పాటికి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయి ఉండేవాళ్ళం. చాలా మంది నమ్మట్లేదు మేడం నేను చెప్పేది. అది ఎంత పాసిబుల్, చాలా షాకింగ్ ఉంది. అంటే లైక్ ఐఐటి అనేది, ట్రిపుల్ ఐటీ అనేది, డబుల్ ఐటీ అనేది చాలా పెద్ద టాస్కే కదా సార్. అదంత ఇంపాసిబుల్ కాదు. అలాంటిది బీటెక్ 2 years ఇక్కడ చేస్తూ ఐఐటీలో మనకి కావాల్సింది ఇంకొక 2 years వాళ్ళతో పాటు ఈక్వల్గా వితౌట్ ఎగ్జామినేషన్ లేకుండా
ఎలాంటి సీట్స్ కోసం టెన్షన్ లేకుండా అప్లికేషన్స్ పెట్టకుండా హ్యాపీగా వెళ్ళడం అనేది అంత ఈజీ థింగ్ కాదు కదా. నిజంగా మేడం, ఈ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ మనం చూసే నార్మల్ టైప్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీ కాదు అది. మీకు జేకే గ్రూప్స్ ఐడియా ఉంది కదా, Yeah. లైక్ జేకే సిమెంట్, జేకే టైల్స్, జేకే పేపర్, రేమండ్స్ ఉంది కదా వాళ్ళది. అది కూడా జేకే గ్రూప్స్ ది యూనివర్సిటీ. మొత్తం అన్ని బిజినెసెస్ ఉన్నాయి సక్సెస్ఫుల్ గా వాళ్ళకి. మేడం వాళ్ళు 140 years ఆఫ్ లెగసీ మేడం ఇండస్ట్రీలో. ఓకే. జేకే యూనివర్సిటీ వాళ్ళదే. వాళ్ళ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళ బ్రాండ్ నేమ్ పోగొట్టుకోదలుచుకోరు ఎప్పుడైనా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ వాళ్ళ యొక్క యూనివర్సిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. అసలు జేకే యూనివర్సిటీ దగ్గర తప్ప ఇంక ఎక్కడ కూడా ఇండియాలో కూడా ఇంకేం లేదు ఆప్షన్ కదా. లేదు, అసలు ఆప్షన్ లేదు. సో అది అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళ బ్రాండ్ ఎంత స్ట్రాంగెస్ట్ ఇదయ్యారని. ఎందుకంటే నేను అనే మాట ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను కమెంట్స్ చూస్తున్నా, అట్ ద సేమ్ టైం కాల్స్లో కూడా అడగడం, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది జేకే లక్ష్మీపతి యూనివర్సిటీకి, ఎందుకు పాసిబుల్ అయింది. నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రాపర్ లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి, ప్రాపర్ లీగల్గా అప్రూవల్స్ తీసుకొని, ప్రాపర్ లీగల్ ఎంఓయూ టైఅప్ పెట్టుకొని, ప్రాపర్ లీగల్గా స్టూడెంట్స్ ఐఐటీస్కి వెళ్ళి లీగల్గా సెమిస్టర్ మెమో తెచ్చుకుంటున్నారు. ఇది చాలామంది స్టూడెంట్స్ వెళ్ళొచ్చారు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు యూనివర్సిటీలో. మీరు కావాలనుకుంటే ప్రతిదీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మేడం నేను అనే మాట ఏమంటున్నా అంటే, మనం ఏం 10 సంవత్సరాలు వెనకబడి టెక్నాలజీ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు లేం. మనం తప్పు చేస్తే, నేను తప్పు మాట్లాడితే ఇన్ఫ్లుయెన్సర్లు ఆపే పరిస్థితి లేదు ఇప్పుడు మనం మార్కెట్లో. సోషల్ మీడియా ముందుకు నేను మాట్లాడుతున్నా వచ్చి. నేను మాట్లాడేది ఇండియాలోనే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది ఇండియాలోని టాప్ మోస్ట్ కంపెనీ హోల్డర్స్ జేకే గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నా. అంత ఈజీగా మేము డిస్కస్ చేయం మేడం. ఒకటే మాట, జేఈ ఎగ్జామ్ అవసరం లేకుండా ఐఐటీలో నువ్వు బీటెక్ చదువుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంటే జేకే లక్ష్మీపతిలో అడ్మిషన్ తీసుకోండి. ఐఐటీస్లో వెళ్ళి బీటెక్ చదువుకోవచ్చు. మీరు దానికోసం లాంగ్ టర్మ్లు కొట్టి 1 year కోచింగ్లు తీసుకొని జేఈ మళ్ళీ రాసి కెరియర్ని వేస్ట్ చేయకర్లేదు, టైంని వేస్ట్ చేయకర్లేదు, అవసరం లేదు మేడం. జేఈ అడ్వాన్స్ మీదనో జేఈ మెయిన్స్ మీద పెట్టే నాలెడ్జ్, దాని మీద పెట్టే శ్రమ జస్ట్ 50% బీటెక్ చదువుకునే టైంలో పెడతాం మేడం. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా 70% బీటెక్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో ఐఐటికి వెళ్దాం అనుకుంటే, ఐఐటి గాంధీనగర్ సెకండ్ ఇయర్లో మీరు వెళ్ళాలనుకుంటే, ఫస్ట్ ఇయర్లో బీటెక్లో 70% అగ్రిగేట్ మెయింటైన్ చేస్తే ఐఐటి గాంధీనగర్కి వెళ్ళి చదువుకోవచ్చు. అలా 70% అగ్రిగేట్ ఉంటే చాలు. అంటే బీటెక్ మీరు జేఈ మీద పెట్టే శ్రమ ఆర్ కష్టం అంతా బీటెక్లో 50% పెట్టినా కూడా ఐఐటీఎస్లో పంపించే రెస్పాన్సిబిలిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ తీసుకుంటుంది. సూపర్. సో మొత్తానికైతే దీనికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎస్ మేడం. సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, దీనికి ఏమైనా స్కాలర్షిప్స్ ఉంటాయా? ఉన్నాయి మేడం, 100% ఉంది స్కాలర్షిప్. ఓ, దీనికైతే 100% 100% స్కాలర్షిప్. ఇది మనకు జేకే గ్రూప్స్ అని చెప్పిందా మనం డిస్కస్ చేసినట్టు. బ్యాంక్ కూడా ఉందా సార్ మేడం? జేకే బ్యాంక్ కూడా ఉందా వాళ్ళకి? ఓకే, అదొక్కట్లేదు. ఓకే. మనకు జేకే గ్రూప్స్ ఇప్పుడు మనకున్న యూనివర్సిటీ ఏంటంటే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ బిలాంగ్స్ టు జేకే గ్రూప్స్ కాబట్టి, జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే పేపర్, రేమండ్స్ వీళ్ళది కాబట్టి యూనివర్సిటీ. వాళ్ళు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నడుస్తున్న యూనివర్సిటీ. 100% స్కాలర్షిప్ ఉంది మేడం. ట్యూషన్ ఫీజ్ 100% వేవ్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చు. అది ఎలా అంటే 95% ఎబో జేఈలో తెచ్చుకుంటే 100% స్కాలర్షిప్, 90 ఎబో తెచ్చుకుంటే 75% స్కాలర్షిప్ మేడం. 85% ఎబో తెచ్చుకుంటే మీకు 50% స్కాలర్షిప్ ఉంది. 80 ఎబో తెచ్చుకుంటే 30%, 75% ఎబో తెచ్చుకుంటే 20%, 70% ఎబో జేఈలో వస్తే 10% స్కాలర్షిప్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎబో 70% మీకు జేఈలో వస్తే 10% నుంచి స్టార్ట్ చేసి 100% వరకు స్కాలర్షిప్ ఫ్రమ్ జేఈ ఉంది. 12th బేస్ ఇంటర్మీడియట్ మార్కులను బట్టి కూడా, మెరిట్ బేస్ని బట్టి కూడా మీకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 95% ఎబో తెచ్చుకుంటే స్టూడెంట్కి 50% స్కాలర్షిప్ ఉంది. అండ్ అబో 90% ఎబో తెచ్చుకుంటే 30% స్కాలర్షిప్ ఉంది. 85% ఎబో తెచ్చుకుంటే 20% స్కాలర్షిప్ ఉంది. 75 to 85 తెచ్చుకుంటే 10% స్కాలర్షిప్. మన దగ్గర 90% ఎబోనే చాలామంది స్టూడెంట్స్, అంతా మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి. ప్రతి ఒక్కరికి కనీసం ఒక 20 to 30% స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీ ట్యూషన్ ఫీజ్ వేవ్ ఆఫ్ అనేది గ్యారంటీగా మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఇస్తుంది. సూపర్. సో మొత్తానికి అయితే స్కాలర్షిప్ కూడా ఉంది, ఇంకా ఆ టెన్షన్ కూడా లేదు మేడం. అండ్ ఇది జైపూర్లోనే 2 years బీటెక్ జైపూర్లో తీసుకొని ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఏ యూనివర్సిటీ ఐఐటీస్లో హ్యాపీగా రిమైనింగ్ 2 years కంప్లీట్ చేసుకోవచ్చు. సూపర్. సో ఇంకేమైనా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ మీరు చెప్పాలనుకుంటున్నారా? ఎవరైతే ఐఐటీల్లో బీటెక్ చేద్దామని జేఈ మెయిన్స్ కోసం ఆ జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అయ్యి సీట్ ఐఐటీలో కొట్టలేకుండా కానీ నా ఐఐటీఏ డ్రీమ్ అనుకున్న స్టూడెంట్స్లో వాళ్ళ కోసమే యూనివర్సిటీ, దట్ ఈస్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ జైపూర్లో ఉంది. కోర్స్ ప్రాపర్గా చదువుకుంటే అవన్నీ కూడా ఎలా వెళ్ళొచ్చు, ఎలా తీసుకెళ్ళొచ్చు, ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ప్రాపర్గా
మీ దగ్గరికి వచ్చిన మొదలు మళ్ళీ జేకే యూనివర్సిటీలో సేఫ్గా డ్రాప్ చేసి అక్కడ జాయిన్ చేసేంత వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ మన విసోర్స్ దగ్గరనే ఉంటుంది మేడం. ఎస్ మేడం. సో మరి ఆఫ్టర్ ఈ 4 years అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్కి? జేకే గ్రూప్స్ ఆల్రెడీ బ్రాండెడ్ యూనివర్సిటీ, జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. జేకే గ్రూప్స్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్ చాలా ఉన్నాయి మేడం. వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా ప్లేస్మెంట్స్కి వెళ్ళొచ్చు. ఆర్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్కి దే ఆర్ డ్రీమింగ్ టు గో ఫర్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, చాలా కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి మనకు. ఇవన్నీ కంపెనీస్తోని మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఉంది యూనివర్సిటీ నుంచి. నేనేమంటా అంటే మేడం, యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టాప్ టైర్ 1 ఎంఎన్సీ కంపెనీస్ని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీది. వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాల్సిన బాధ్యత స్టూడెంట్ది. అందుకే మీరు ప్రాపర్గా చదువుకుంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇన్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. హయ్యెస్ట్ ప్యాకేజ్ 40 లక్షలు వచ్చింది మన స్టూడెంట్కి వచ్చింది. 40 lakhs హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చింది ఇన్ఫోసిస్లో. సో మొత్తానికైతే హ్యాపీగా +2 అయిపోయిన వెంటనే బీటెక్, అది కూడా ఐఐటీలో చేయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటే ఓన్లీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీస్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. ప్లేస్మెంట్స్ కూడా టెన్షన్ లేదు, అండ్ స్కాలర్షిప్స్కి అయితే అసలే టెన్షన్ లేదు. అసలు బీటెక్ దాంతో సంబంధం లేకుండా, ఎంట్రన్స్ ఎగ్జామ్ మెరిట్తో సంబంధం లేకుండా +2 వచ్చిన మెరిట్స్ మీద కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతకన్నా ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటి సార్? ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అన్నిటికి సపోర్టివ్గా మీరు ఉంటారు. సో ఇంకా అంతకన్నా హ్యాపీయెస్ట్ ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ప్రతి ఒక్క +2 అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఐఐటీలో బీటెక్ చేయాలనుకున్న ఫుల్ఫిల్ డ్రీమ్ ఫినిష్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జేకే లక్ష్మీపతి యూనివర్సిటీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క ఐఐటి బీటెక్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, జాయినింగ్స్కి వెళ్ళాలనుకున్నా, ప్రాపర్ డీటెయిల్స్ పిన్ టు పిన్ తెలుసుకోవాలి అనుకుంటే విసోర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్ చేస్తున్నాం కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.